కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరిపాలనలో 45 మంది విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకుందని బీఆర్ఎస్ నాయకులు అశ్వంత్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాలోని గురుకుల పాఠశాలను నాయకులు సందర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే 45 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో దండుగుల అఖిల్, క్యూపీ ప్రెసిడెంట్, జిల్లా స్టేట్ నాయకులు వరికుప్పల వాసు, ముద్దంగుల ఎల్లేష్, మేడ్చల్ మల్కాజ్గిరి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గత 7 రోజులు డిసెంబర్ 1వ తారీఖు మాకు ఈ ప్రోగ్రాం చేయమని పిలుపునిచ్చారు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వరుసగా కొన్ని కాలేజీలు సందర్శించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టల్స్ని, స్కూల్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ స్కూల్స్లో ఉన్న పరిస్థితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలు జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ కాలేజీ, ఏ స్కూల్లో చూసినా మౌలిక వసతులు అసలు జీరో. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకి మేము సందర్శించిన అన్ని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్టీకి పంపించడం జరిగింది. మొదటి 2 రోజులు ఎక్కడైతే 1వ తారీఖు 2వ తారీఖు అయితే మాకు పార్టీ బీఆర్ఎస్వి అంటే కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టల్స్లో కానీ మాకు గ్రాండ్ వెల్కమ్ ఉంది 2 రోజులు. ఏదైతే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అక్రమ అరెస్టులు, 3వ తారీఖు గట్కేసర్ పిఎస్, 4వ తారీఖు కీసర పిఎస్, అట్లా వరుసగా 5 రోజులు 5 పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకోవడానికి గవర్నమెంటు ఒక జీవోని తీసింది. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి, విద్యా సంస్థల ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి మమ్మల్ని ఎంతవరకు అడ్డుకోగలిగారో అంతవరకు అడ్డుకోగలిగారు. అయినా కానీ మేము కొంచెం మొండి వైఖరితోటి ఇన్స్టిట్యూట్ల ముందు ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, రోడ్డు మీద రాస్తారోకోలు చేయడం, ఎంతవరకు చేయగలితే అంతవరకు చేసి మేము దాని మీద పిల్లలతోటి మమేకమయ్యి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అది ఏమన్నా మా రాష్ట్ర కమిటీకి పంపించడం జరిగింది. సో ఎప్పుడైతే 1 సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్టార్ట్ అయిందో, ఈ 1 సంవత్సరంలో పిల్లలు పురుగులన్నం తిని అస్వస్థకు గురయ్యి 45 మంది విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది. 10 ఏళ్ళ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా మీకు ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు 1, 2 జరిగింటాయి. అది కూడా 1-2 పిల్లలు ఏదైనా చనిపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కాలం 45 మంది విద్యార్థులు చనిపోవడం మాత్రం చాలా బాధాకరం ఈ 10 సంవత్సరాలు. అదే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఏమైందంటే, ఈ 10 ఏళ్ళు మనం ఏ గురుకుల హాస్టల్స్ కానీ, ఏ ప్రిన్సిపల్ కానీ ఫోన్ చేసినా, సార్ అడ్మిషన్లు లేవు సార్, మీరు ఏమనుకోకండి సార్ అనే పరిస్థితి ఉంది. ఈ 1 సంవత్సరంలో మీరు ఏ కాలేజ్ చూసుకున్నా, ఇప్పుడు మనకు నియర్ బై చూసుకుంటే హైదరాబాద్లో ఒక విద్యా సంస్థ ఉంది, మైనారిటీ హాస్టల్ ఉంది. హాస్టల్లో మేము పోతే 650 అలాటెడ్ సీట్స్ ఉన్నాయి. అందులో ఫిల్ అయినాయి 320. అంటే మీకు ఎక్కడ ఓవరాల్గా ఏ బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల హాస్టల్లో చూసుకుంటే 50%, 50% ఫిల్ అయినాయి. ఇంకా ఈ మహబూబ్ నగర్లో జరిగిన సంఘటన చూసి 50%లో కూడా ఇంక 20% పిల్లలు మేము రాము, మాకు భయం అవుతుంది, ప్యానిక్ అయ్యి మేము భయపడుతున్నాం, మేము రాలేకపోతున్నాం అనే విషయం వాళ్ళు స్పష్టంగా చేసి, ఈ మిగతా వాళ్ళు కూడా భయపడి రాలేకపోతున్నారు.